దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, ఆయన సృష్టికర్త, మనల్ని కలగజేసినవాడు. మన సాధక బాధకములను ఆయన కంటే అర్థం చేసుకునేవారు ఎవరూ లేరు ఈ లోకంలో. కాబట్టి ఈ లోకంలో మనుషులు మనల్ని మోసం చేసినప్పుడు, మనుషులు మనల్ని చేయి వదిలిపెట్టినప్పుడు నిరుత్సాహపడాల్సిన పనిలేదు. సృష్టికర్త అయిన దేవుడు దినమెల్లా చేతులు చాపి ఉన్నాడు మనకు సహాయం చేయటానికి. కాబట్టి ఆయన ఉన్నప్పుడు మనం ఎందుకు కృంగిపోవాలి? ఎందుకు నిరుత్సాహంగా ఉండాలి? ఆయన పాదముల చెంత మోకరించి, అయ్యా నేను ఒంటరివాడనయ్యాను, నాకు సహాయం చేయవారు ఎవరూ లేరు, కాబట్టి ఇక దిక్కు నీవే, తప్పక నీ సహాయం నాకు కావాలని అడిగితే ఆయన చేయడంటారా? తప్పకుండా చేస్తాడు. ఆయన వలననే మనకు సహాయం కలుగుచున్నది. ఎస్, ఒకవేళ ఈ లోకంలో ఎవరైనా మనుషులు మనకు సహాయం చేసినా వారి ద్వారా దేవుడే మనకు సహాయం చేశాడు. మనకు సహాయం చేయనట్లుగా దేవుడు వారిని ప్రేరేపించాడని మనం గ్రహించాలి. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలన్నిటినీ ఒకసారి నెమరు వేసుకొని విశ్వాసముతో ప్రార్థన చేసుకుందాం. సర్వలోక నాథుడా, సర్వలోక వ్యాపకుడా, సర్వాధికారివైన యేసయ్య, పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు సర్వము ఎరిగిన దేవుడు తండ్రి.